ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్ సెట్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో అయితే జీవన చంప పగలగొట్టి నా భర్త జోలికి వచ్చావంటే నీ ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇచ్చిన ఆనంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో అయితే మరికొంతమందికి చేరుతుంది. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆదిత్య పైకి అలా కారు రావడంతో ఆనంది చాలా బెదిరిపోతుంది. ఇక అలాగే ఉదయం కూడా ఎవరో కిటికీ దగ్గర మాట్లాడుకోవడం ఆనందికి అనుమానం వచ్చేలా ఇక మొత్తం ఇవన్నీ జరుగుతూ ఉండడంతో శ్రీనుతో చెప్తుంది, నాకెందుకో చాలా భయమేస్తుంది సీను. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టు, కావాలని ఇవన్నీ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఉదయం గిట్ల మన రూమ్ దగ్గర కిటికీ దగ్గర ఎవరో మాట్లాడుకుంటూ ఉండడం నాకు వినిపించింది. నేను వెళ్ళి చూసేసరికి అక్కడ లేరు వాళ్ళు. అలాగే ఆ తర్వాత ఆదిత్య గారి పైకి అలా కారు రావడం అవన్నీ చూస్తుంటే ఎవరో కావాలని మన పైన ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో, ఏంటమ్మాడి నువ్వు చెప్పేది, అయినా మన పైన ఎవరికి బాగుంది అని చెప్తుండడంతో, ఏమో సీను, ఎలాగైనా మనం కనిపెట్టాలని అంటుంది. దాంతో సీను, ఇక నేను చూసుకుంటాను ఆ సంగతి, నాతో చెప్పావు కదా అమ్మాడి, నువ్వు ఇంకా చూస్తూ ఉండు, నేనంతా గమనిస్తూ ఉంటాను, ఎవరు మా పైన ఇలా చేశారని నాకు తెలియాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని చెప్పి ఇక శ్రీను అయితే నిఘా వేస్తాడు. ఆ తర్వాత ఇక జీవన అలాగే ఇందుమతి ఎన్ని ప్లాన్స్ వేసినా అన్నీ ఫ్లాప్ అవుతూనే ఉంటాయి. దాంతో ఇక జీవన ఏంటికి రాని మనం ఎంత చేస్తున్నా ఆనందికి కానీ ఆదిత్య గాడికి కానీ ఒక్క దెబ్బ కూడా ఏం తగలడం లేదు అని చెప్తుండడంతో, అయినా కూడా మనం ఇక్కడి నుంచి ఆనందిని ఏదో ఒకటి చేసి తన ప్రాణాలు తీసి పోవాల్సిందే అని చెప్పి ప్లాన్లు అయితే అలానే వేస్తూ ఉంటారు. ఇక సీను మొత్తం నిఘా వేస్తూ ఉండడంతో ఒకరోజు సీను జీవన వాళ్ళ రూమ్ వైపు నుంచి అటుగా వెళ్తూ ఉంటాడు. అంతలో శ్రీనుకి ఇక ఇందుమతి వాయిస్ జీవన వాయిస్ వినిపిస్తుంది. దాంతో సీను, ఈ గొంతులు నేను ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి చూద్దామని కిటికీలో నుంచి చూసేసరికి అక్కడ ఇందుమతి జీవన ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారని, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని కిటికీ చాటుగా ఉండి వింటాడు. ఆ తర్వాత జీవన అలాగే ఇందుమతి మాట్లాడుకోవడం మొత్తం అయితే వినేస్తాడు. ఆనందిని చంపాలనుకోవడం, ప్లాన్స్ అన్నీ వేసింది వీళ్ళేనని, అలాగే అన్ని ప్లాన్స్ ఫ్లాప్ అయ్యాని మాట్లాడుకోవడం విని, అంటే ఇదంతా చేస్తుంది వీళ్ళ అని చెప్పి వెంటనే ఈ విషయం అమ్మాడికి చెప్పాలని చెప్పి వెళ్ళి ఆనందితో అయితే చెప్తాడు. ఇక ఆనంది, ఏంటి సీను నువ్వు చెప్పేది అని అంటుండడంతో, అవునమ్మాడి, వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను, అసలు వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చారో, నిన్నెందుకు చంపాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేలుస్తానని అంటుండడంతో ఆనంది, నువ్వు గమ్ముగుండు సీను, వాళ్ళ సంగతి నేను తెలుస్తానని నేరుగా ఇక జీవన వల్లతుంది ఆనంది. ఇక జీవన ఇందుమతి ఇద్దరు ఆనందిని చూసి షాక్ అవుతారు. ఇక ఇందుమతి పిచ్చి దానిలో యాక్టింగ్ చేస్తుండడంతో జీవన, రా ఆనంది, మా గ్రానీకి పిచ్చి పట్టింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్తుండడంతో ఇక ఒక్కసారిగా జీవన చంప చల్లు అనిపిస్తున్నా షాక్ అయి చూస్తూ ఉంటే, మీ వేషాలన్నీ నాకు తెలుసు, నువ్వు నా జోలికి వచ్చినా నేను ఊరుకుంటానేమో, కానీ నా భర్త జోలికి వస్తే మాత్రం ఈసారి, ఇప్పుడేమో చంపదెంపతో వదిలిపెట్టాను, ఇక ఈసారి నీ ప్రాణం తీస్తాను నా భర్త జోలికి వచ్చావంటే అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇందుమతి కూడా షాక్ అయ్యి ఇక అలానే చూస్తూ అయితే ఉండిపోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.